హాయ్ అండి. కొన్ని కొన్ని చూస్తుంటే నవ్వొస్తుంది. కొన్ని కొన్ని చూస్తుంటే బాధ కలుగుతుంది. ఒక భర్త బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. వాళ్ళ భార్య పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చిందట. నా భర్త కనిపించట్లేదు. వెతికి పెట్టండి. మా హస్బెండ్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ అండి. కనిపించట్లేదండి 10 డేస్ నుంచి అని కంప్లెయింట్ ఇచ్చిందట. పోలీసులు అన్ని చోట్ల వెతికారట. తిరుమలలో గుండు చేయించుకుంటూ కనబడ్డట. అక్కడి నుంచి నోయిడా ఎక్కడికో వెళ్ళాట తర్వాత. ఇంకోసారి వెతకంగా ఇట్లా ట్రిప్పుల వారీగా అన్ని ఊర్లు మారుతూ తిరుగుతున్నట్ట ఆ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. తీరా పట్టుకుని బెంగుళూరుకి తీసుకొచ్చారు పోలీసులు. భార్యకి ఫోన్ చేశారు, నీ భర్త దొరికాడు రా అమ్మ అని. వచ్చిన తర్వాత సార్ నేను దాంతో వెళ్ళాను సార్ అంటే, దేనికి అంటే అది ఎప్పుడు కొడుతుందో, ఎందుకు కొడుతుందో, దేనికోసం కొడుతుందో తెలియక మానసిక వ్యధ ఎక్కువైపోతుంది సార్. అది కొడుతుంది కాబట్టి నేను ఇంట్లోంచి పారిపోయాను సార్ అని చెప్తాట సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. అది పరిస్థితి. దేనికి కొడుతుందో కూడా తెలియట్లేదు సార్. అది కనుక్కుని నేను తెలుసుకునే లోపలే నన్ను చితక్కొడుతోంది. ఆ దెబ్బలు భరించలేక నేను పారిపోయాను సార్ అని చెప్పాట సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. ఈ నెల 4వ తారీఖు బెంగుళూరుకి తీసుకొచ్చి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మళ్ళీ ఎందుకురా పోలీసులకు నా గురించి చెప్పావని కొట్టిందో ఏమో పాపం. ఎక్కడికొచ్చి చెప్తాడు మరి? ఇలా చెప్పాలనుకుంటే పీపుల్స్ టీవీలో చెప్పండి. నేను ఉంటాను మీ వెనకాల. ఓకేనా?